నువ్వు 2000 ఇవ్వా, ఒక 5 రోజుల్లో శాలరీ రాగానే ఇచ్చేస్తా. మొన్ననే కదా తీసుకున్నావు 2K. అంటే డీమార్ట్కి వెళ్ళా, వచ్చేసరికి మాత్రం ఏం కొన్నావు అంతలా? ఏం కొన్నానంటే ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నా, తర్వాత ఒక 5 సెట్లు బాతింగ్ సోప్ తీసుకున్నా, తర్వాత నెయిల్ కట్టరు, డియోడ్రెంట్లని, అట్లాగే ఒక కోకోనట్ ఆయిల్, బాస్మతి రైస్. అసలు నువ్వు కొందామని వెళ్ళింది ఏంటి? చివరిలో చెప్పిన బాస్మతి రైస్. నిన్ను ఇలాగే వదిలేస్తే ఉన్న శాలరీ మొత్తం దానికే పెట్టేటట్టున్నావు. నీకోసం డీమ్యాట్ కేస్ స్టడీ చేయాల్సిందే, ఆ స్ట్రాటజీస్ నీకు తెలియాల్సిందే. రీటైల్ రంగంలో సంస్థలన్నీ దెబ్బతింటూ ఉంటే డీమ్యాట్ మాత్రమే ఎందుకు లాభసాటిగా కొనసాగుతుంది? వాటికి రీజన్స్ ఏంటి? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్, ఐఎమ్ బోయిన విఠల్, రీటైల్ బిజినెస్ కోచ్. డీమ్యాట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు పెరిషబుల్ గూడ్స్ అనేది సేల్ చేయరు. ఎగ్జాంపుల్ దుంపలు, అల్లం, పళ్ళు, కూరగాయలు ఇవన్నీ ఏవి కూడా అమ్మరనమాట. కొన్ని సూపర్ మార్కెట్స్లో సేల్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు మాత్రం వీటన్నింటి కూడా అమ్మరు. దానివల్ల వాళ్ళకి ఇక్కడే ఏదైతే మనకు వస్తువులు ఉన్నాయో పాడైపోయేటువంటి ఛాన్స్ చాలా తక్కువ అనమాట. అండ్ మామూలుగా మీరు వేరే ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ పేస్ట్ అండ్ సబ్బులు 1-2 రూపాయల షాంపులు అటువంటివి కొంటూ ఉంటాం. బట్ డిమాట్లో షాంపూ 1 రూపీ 2 రూపీస్ షాంపూస్ ఉండవండి. డైరెక్ట్గా షాంపూ బాటిల్స్ ఉంటాయి, 40 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్. అండ్ ఎప్పుడైతే మనం 1-2 సోప్స్ కిరాణా షాప్స్కి వెళ్తాం కదా, బట్ డిమాట్లో 1-2 సోప్స్ ఉండవండి, 4 and 5 బండిల్స్ చేసి ఉంటాయి. సో ఈ రకంగా ఎప్పుడైతే ప్యాకేజింగ్ అనేది నడుస్తూ ఉంటుందో డీమ్యాట్లో ఎక్కువ లాభం వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండో, ఇక్కడ వేరే కిరాణా షాప్కు ఏమో డైరెక్ట్ ఏజెంట్ ద్వారా, హోల్సేలర్ ద్వారా మనకి సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. బట్ డీమ్యాట్లో ఎవరైతే డైరెక్ట్గా ప్రధాన సంస్థ ఉందో, అంటే డైరెక్ట్ ఉత్పత్తి ప్రదేశం నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి డైరెక్ట్గా వీళ్ళ యొక్క గోడౌన్కి వస్తూ ఉంటాయి. దానివల్ల మధ్యవర్తుల యొక్క కాస్ట్ కానీ, హోల్సేలర్స్ యొక్క కాస్ట్ కానీ అన్నీ కూడా అక్కడ ఉండవు అనమాట. దానివల్ల వీళ్ళు ఎవరు ఇవ్వనటువంటి రేటుకి ఇవ్వగలుగుతారు. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది ఇక్కడ. ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి లాంచ్ చేయడానికి డీమ్యాట్ వాళ్ళతో కొంతమంది ఒప్పందం కుదుర్చుకుంటూ ఉంటారనమాట. మీ యొక్క ఫలానా అల్మారాలు మాకు ఇవ్వండి, మా ప్రోడక్ట్స్ని అక్కడ డిస్ప్లే చేస్తామని చెప్పేసి అన్నప్పుడు డీమ్యాట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కాకపోతే వాళ్ళు ఒక అదనపు ఏదైతే మనకు కొంత ఛార్జ్ అనేది చేస్తారు, దాన్ని ఏమంటామంటే స్లాటింగ్ ఫీజ్. దీనివల్ల కూడా వాళ్ళకు ఒక కొంచెం ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. క్యారీ బ్యాగ్ గురించి అయితే సెపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఒక్కొక్క క్యారీ బ్యాగ్ తీసుకుంటే దాని ప్రకారంగా రేట్ వేస్తూ ఉంటారు, మన మీదనే ఆ రేట్ అనేది వేస్తూ ఉంటారు డీమ్యాట్ వాళ్ళు. అదే నార్మల్గా ఒక కిరాణా షాప్కి వెళ్ళేసి ఒకటి మనకి కవర్ ఇచ్చారనుకోండి, మనం ఒకటే అంటాం, ఈ వెయిట్కి అది పడిపోతుంది, ఇంకో కవర్ కూడా ఇవ్వరా, 2 కవర్స్ కూడా ఇచ్చేస్తారు. అంటే ఏ విధంగా అది డబ్బులు ఏమైనా తీసుకుంటారా వాళ్ళు? లేదు, ఉచితంగా ఇస్తూ ఉంటారు. మరి ఈ రకంగా సో వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న డిఫరెన్స్లో కూడా చాలా తేడాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి కూడా నా అబ్జర్వేషన్లు ఏంటంటే, డీమ్యాట్ వాళ్ళు కర్పూరం 100 గ్రామ్స్ది హైదరాబాద్ డీమ్యాట్లో 200 రూపీస్ అయితే డిస్ట్రిబ్యూటర్ రేట్ 120 రూపీస్ అనమాట. ఇందులో ఇంకో విషయం కూడా మనకి దాగి ఉంది. ఏంటంటే కర్పూరం అనేది హైదరాబాద్లోనే తయారవుతూ ఉంటుంది. జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు బయట కిరాణా దుకాణంలో చాలా తక్కువ రేటు ఉంటాయి, బట్ డీమ్యాట్లో ఎక్కువ రేటు ఉంటాయండి. కానీ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు వీటిని, ఎందుకంటే ప్రతిరోజు ఉండేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో చాలా తక్కువ రేటు వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు వాడేటువంటి వస్తువులకు ఎక్కువ రేటు ఉన్నా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అండ్ ముఖ్యంగా డీమ్యాట్ వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని కూడా సొంత భవనాలే ఉంటాయన్నమాట. అండ్ నార్మల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా నార్మల్గా ఉంటుంది. మరియు మన ఎంప్లాయీ విషయానికి వస్తే రద్దీ ఉన్నటువంటి టైంలోనే స్టాఫ్ని బయట నుంచి తెచ్చేసుకుంటారు అప్పటికప్పుడే, అంతేగాని మొత్తం దానికోసం వీకెండ్స్ కోసం రెగ్యులర్గా ఉండరన్నమాట. అదే మనం కిరాణా స్టోర్స్లో తీసుకున్నాం అనుకోండి, నార్మల్గా వాళ్ళ దగ్గర నిజంగా ఒక బ్యాంక్ ఖాతాలో ఓపెన్ చేస్తారండి. వాళ్ళ దగ్గర ఒక్కొక్క బుక్ ఒక్కొక్క పర్సన్కి క్రెడిట్లో ఇస్తూ ఉంటారు. దీనివల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. అదే డీమ్యాట్లో అయితే డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేస్తారు తప్పితే వాళ్ళకైతే డైరెక్ట్గా అప్పటికప్పుడే అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో మామూలుగా చెప్పాలంటే సాధారణంగా ఒక రీటైల్ స్టోర్లో 4 ముఖ్యమైనటువంటి వ్యయాలు ఉంటాయండి. దాంట్లో మొట్టమొదటిది లొకేషన్ ఖర్చు, రెండవది ఉద్యోగుల ఖర్చు, మూడవది వచ్చేసి ఆపరేషనల్ ఖర్చు, నాలుగవది వచ్చేసి ఇన్వెంటరీకి సంబంధించినటువంటి ఖర్చు.
ఈ 4 ఖర్చులను ఏ రీటైల్ స్టోర్ అయితే బెస్ట్గా మేనేజ్ చేస్తుందో ఆ సంస్థ చాలా అద్భుతంగా వెళ్తూ ఉంటుందండి. మరి డీమ్యాట్ వాళ్ళు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేస్తూ చాకచక్యంగా నిర్వహిస్తున్నారో, దానివల్ల ఎంత లాభం పొందుతున్నారో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డీమ్యాట్ వాళ్ళ యొక్క దుకాణాలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అద్దెకి తీసుకోరండి. వాళ్ళు 90% వాళ్ళ యొక్క సొంత భవనాలు మాత్రమే ఉంటాయి. ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో ఒక ప్లాన్ ఉంది వాళ్ళది 100% ఓన్ ఉండాలని చెప్పేసి. అదే మామూలుగా అయితే దీనివల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఒక బాగా షాప్ నడుస్తున్నప్పుడు సడన్గా ఓనర్ వచ్చేసేసి మీరు ఖాళీ చేయాలి, నేను వేరే వాళ్ళకి ఇస్తానన్నప్పుడు మనం ఖాళీ చేయాల్సి వస్తుంది, లేదంటే రెంట్ అనేది పెంచాల్సి వస్తుంది. మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా డీమ్యాట్ వాళ్ళకు ఉండవండి, ఎందుకంటే సొంత భవనాలు కాబట్టి. అదే నార్మల్ ఉన్నటువంటి ఒక కిరాణా స్టోరేజ్ మనకి ఇవన్నీ కూడా ఉండేటువంటి సమస్యలు అనమాట. అండ్ డీమ్యాట్ దుకాణాల్లో ఇంటీరియర్ డిజైన్స్ ఏమైతే ఉన్నాయో చాలా నార్మల్గా ఉంటాయి, ఎక్కువ ఖర్చు పెట్టరు వాళ్ళు. దానివల్ల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. బిల్డింగ్ కౌంటర్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, సపోర్ట్ షాప్ కూడా చాలా తక్కువ ఉంటారు. మీరు ఒకసారి చూడండి, డీమ్యాట్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడున్నారు స్టాఫ్ అని వెతుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ మన దగ్గరికి రావడం కాదు, మనమే వెతుక్కోవాలి, ఎక్కడున్నారు, ఇక్కడ రండి, మాకు ఇవి చూపించండి అని చెప్పేసి. అండ్ చాలా వరకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే ఉంటారు అక్కడ. సో ఇవన్నీ కూడా నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేటువంటి ప్రణాళికలో భాగాలన్నమాట. వారు అమ్మేటువంటి ఉత్పత్తులు వేగంగా అమ్ముడిపోయేటువంటి వర్గాలకు చెందినటువంటివే ఉంటాయి. ఆహారం, లేదంటే ఆహారం మరియు సౌందర్యం సంబంధించినటువంటి మొత్తం కూడా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. నూడిల్స్, బిస్కెట్స్, సోప్స్, పేస్ వగైరా సో మెనీ ఉంటాయన్నమాట. క్లాత్స్ రిలేటెడ్ ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. డీమ్యాట్లో అమ్మేటువంటి అన్ని ఉత్పత్తులు కూడా డైరెక్ట్గా తయారుదల దారి నుంచే కొంటా ఉంటారు వాళ్ళు. డైరెక్ట్ హోల్సేలర్స్ ఉండరు, డీలర్స్ కూడా ఉండరు. అందువల్ల వాళ్ళు చాలా తక్కువకి ఇస్తూ ఉంటారనమాట. అదే నార్మల్గా వేరే దుకాణాలలో అయితే తప్పకుండా వాళ్ళు 100% హోల్సేలర్ నుంచి అయినా తీసుకోవాలి, లేదంటే మధ్యవర్తుల నుంచి అయినా తీసుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళకు ఆ ఆప్షన్ అనేది లేదు. దానివల్ల కూడా వాళ్ళకు చాలా తక్కువ రేట్లో వాళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ అత్యద్భుతమైనటువంటి ఇంకొక వ్యూహం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటిది, చాలామంది ఏదైతే ఉన్నారో క్రెడిట్ ఎంత పీరియడ్ ఇస్తారనేటువంటి బేస్ మీద వెళ్తూ ఉంటారండి. అదే డీమ్యాట్ వాళ్ళు ఏంటంటే మాకు క్రెడిట్ బేస్ చాలా తక్కువ కావాలి, మేము ఫాస్ట్ రీపేమెంట్ చేస్తామంటారనమాట. వాళ్ళు చాలా తక్కువ క్రెడిట్ పీరియడ్ పెట్టేసుకుంటారు. వాళ్ళు ఇమ్మీడియట్గా క్యాష్ ఫ్లో అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి 1 month పీరియడ్ ఇచ్చారు, డీమ్యాట్ వాళ్ళు అసలు పీరియడ్ ఇవ్వలేదు, ఇమ్మీడియట్గా క్యాష్ అండ్ క్యారీ చేస్తున్నారు. ఎవరికి మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేస్తూ ఉంటారు? తప్పకుండా డీమ్యాట్ వాళ్ళకి. ఈ విధంగా వాళ్ళకు ఏదైతే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అనేటటువంటిది ఎప్పుడు ఉండకుండా అద్భుతంగా వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారండి. దానివల్ల కూడా వాళ్ళు చాలా చాలా తక్కువ రేటుకు ఉంటారనమాట. సో ఇటువంటి 5 రీజన్స్ వల్ల డీమ్యాట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేనటువంటి తక్కువ రేటుకి ఇస్తూ ఎవరు చేయనటువంటి బెస్ట్ వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారు. మరి మనం కూడా డీమ్యాట్కి వెళ్ళినప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని, ఒక కస్టమర్ అయితే ముందే అన్నీ కూడా నీట్గా ఒక లిస్ట్ అవుట్ అనేది చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది అనవసరం అనేది చూసుకొని ఆ విధంగా తీసుకొచ్చుకుంటూ ఉండాలి. ఏదైతే మనకు రీటైల్ స్టోర్ ఉన్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా డీమ్యాట్ వాళ్ళ యొక్క ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వాటిని తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను మీ బోయిన్ విఠల్, సైనింగ్ ఆఫ్.